మనం ఇప్పుడైతే గైస్ గోడ్ స్టోరీ ప్రమోషన్కి వచ్చాం. మన దగ్గర ఏరియస్ క్లబ్ ప్రెసిడెంట్ సందీప్ అన్నాడు. సందీప్, సో నువ్వు ఈ కాలేజ్లో చదువుతున్నావు కదా, నువ్వు రివీల్ అయ్యేసరికి నీకు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చేస్తాను బ్రో, 24 LP చేస్తాను. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. కాలేజ్ రివైజ్ అయ్యేసరికి మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 20 LP. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? 14 lakhs per annum. సరికి ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జాబ్ వస్తే చాలు. ప్లేస్మెంట్ వస్తే చాలు. ప్లేస్మెంట్ ఇవ్వమని చెప్పు. స్కూల్ ఇది. నీకు దండం పెడతాను, నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద టికెట్. నిన్ను తిట్టాలో కొట్టాలో జాలిపడాలో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ 44 lakhs పర్ ప్యాకేజ్ కాకుండా కొద్దిగా తక్కువగా ఒక 80 lakhs ప్యాకేజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. జస్ట్ 80. దిస్ ఈజ్ ఆల్సో కోడింగ్. అర్థమైందా? ఇది కూడా కోడింగ్. టీ బాకీ 200 ఇంకా తీర్చలేదు. బడ్జెట్ ఇంకా తేలలేదు, నువ్వు వచ్చి టీ డబ్బులు అడుగుతావంటే వెళ్ళవా? జాబ్ వస్తే చాలు. భయం వేసి వేసి వేయడం మానేసి 20. 50 lakhs per annum ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి ప్యాకేజ్, మంచి జాబ్, మంచి ఇల్లు, మంచి వైఫ్. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే సేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే 20. ప్యాకేజా? మనకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేవు. బీటెక్ డిగ్రీ వస్తే చాలు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. 10, 12. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాగా. 20 lakhs ప్యాకేజ్. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. ప్యాకేజ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్క. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరు ఏ ఇయర్? థర్డ్ ఇయర్. సో రిలీవ్ అయ్యే లోపల ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 48 LPA. 40 LP. మాటల్లో ఇంత అహంకారం కాదు ధైర్యం, చేతుల్లో బలుపు కాదు బలం. ఇంత చెడ్డవాడ్లా మారిపోతాం అనుకోలేదు. సుమతి, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్.